మట్టి మెట్టలేసింది. దాన్ని కొద్దిగా క్లీన్ చేసి లెవెల్ చేసి మనము ఈ వాటర్ని ఎంత ఫ్రీ ఫ్లో ఉంటే కింది వరకు అంత పోతాయి. సార్ 460 ఇప్పుడు స్లాబ్స్ 4 నెంబర్ ఆఫ్ స్లాబ్స్ పెండింగ్ ఉన్నాయి సార్. దీంట్లో అప్స్ట్రీమ్లో విల్స్ రిటర్న్స్ కూడా లేవు. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి ఇదేంటంటే కొద్దిగా ఇది తప్పాలిది దీంతో పాటు ఇట్లా పైకి లేపేస్తాం స్లాబ్ వేసి. సో అందువల్ల ఎక్కువ డిశ్చార్జ్ తీసుకోవాలన్నా మనకు కొద్దిగా అప్స్ట్రీమ్లో డౌన్స్లో ఉన్నటువంటి కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ వల్ల కూడా బ్యాక్ వాటర్ వచ్చి ఇక్కడ స్పిల్ఓవర్ అవుతుంది. అందువల్ల ఎక్కువ కష్టపడిపోతుంది. మళ్ళీ అదే విషయం సార్. ఇప్పుడు ఇక్కడ వరకు మనం వాల్ వేసేసి స్లాబ్ వేసేస్తాం. బేసిక్గా మీరు ఆక్విడక్ట్ ఏ పర్పస్లో డిజైన్ చేస్తారు, దీన్ని మీకు దీని యూసేజ్ ఏంటి? అంటే ఏం లేదు సార్, మనకు వాగు కోర్సు క్రాసింగ్ ఉంది అనుకోండి, కన్సిడరబుల్ డిశ్చార్జ్ ఉంది అనేటటువంటి కింద వాగు కోర్సును పంపించేసి పైన యాక్టివేట్ కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. డిసైబ్డ్ వాగు ఉంది, కింద వాగు వెళ్ళిపోతుంది. సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ న్యాచురల్ వాగు ఉండకూడదు ఉన్నట్టు అంతే సార్. అంటే దిస్ ఈజ్ కెనాల్ క్రాసింగ్, దట్ ఈస్ రోడ్ అంతే. ఫర్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఫర్ వాటర్ ట్రాన్సిషన్ మూవ్మెంట్. అది ఉంటుంది పైన ఫుడ్ మామూలుగా మనం వెహికల్ రెయిన్ వాటర్ ఫాలో అవుతూ ఉంటుంది, ఎక్కడ వాటర్ ఫాలో అవుతూ ఉంటుంది, వర్షము నీళ్ళు వాగులు అన్నీ కూడా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాగడపల్లికి ఊరికి దాంట్లో వేగుతుంది దావుడి దీని మీద అటువరకు అయితే డబ్బులు బాగా మిగులుతాయి. అటువరకు అట్లనే లేదు అట్లనే లేదు. ఇది కొద్దిగా సెంట్రింగ్ లేబర్, సెంట్రింగ్ మెటీరియల్, స్టీలు, సిమెంట్ ఇదంతా కొద్దిగా మెటీరియల్ అరేంజ్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది. ఫస్ట్ అటువరకు స్టార్ట్ చేస్తాం. దొంగతనాలు చేసిన స్టీల్ కొట్టుకొని పోతే పట్టించుకోరు, కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు. ఏందా లోకల్ దొంగతనం చేసి రౌడీజం చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు, స్లాబ్ వేయలేరు, మన దగ్గర స్టీల్ తెచ్చుకోలేరు. ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్. మీ ట్రాన్సిట్లో టౌన్ నుంచి కదర్ నుంచి కూడా తెప్పి చేసేద్దాము, స్లాబ్లు అయిపోయినాయి అక్కడ. ఎందుకంటే సెంటరింగ్ కూడా రెడీగా ఉండింది సార్. ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఇది చేసుకుంటారు. చేస్తాం సార్. మనం కూర్చుంటలే, మీతో కూర్చుంటే పదండి సార్. చిన్న డ్యామేజ్ ఉంది సార్. నీళ్ళు పోయే పొరలేదంటే మీ గడ్డి కదా మనకు ఎక్కువ నీళ్ళు వదిలితే పొర్లుతాయి. నీళ్ళు గోడలు ఉన్నాయి అట్లా అందుకు ఉంటుంది సార్. దీని ముందర లోపుగా వచ్చి ఇట్లా వచ్చేస్తాయి వాల్స్ బోత్ సైడ్స్, అప్ స్ట్రీమ్ ఆన్ బోత్ సైడ్స్ సార్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అవి ప్రొటెక్షన్ ఉంటుంది సార్ స్ట్రక్చర్కి. లేదంటే ఏమవుతుందంటే మనకి ఈ బ్యాంకింగ్ ఒకటి గ్లైడింగ్ ఫెసిలిటేట్ చేయడం, ట్రాన్సిషన్ మూవ్మెంట్ సార్. లేకపోతే అట్లా మట్టి అంతా ఇది అవుతుంది. ఎందుకు ఇది కూడా ఇప్పుడు పెండింగ్ ఉంది, రిటైనింగ్ వాల్ కూడా ఉంది సార్ వాల్ పెండింగ్. ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ఎస్లో కాలం వెంబడతా ఇట్లా వర్షాకాలం వాళ్ళు నీళ్ళు వదలరు, ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు. వాళ్ళు వదిలే టయానికి దీని లోపల అంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది. వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ పుష్ చేయలేరు అనుకునే చోటికి. మీరు ఎంఎన్ఆర్ఈజిఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఎస్ఎస్ఈ గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట. ఎంఎన్ఆర్ఈజిఎస్లో పెట్టించండి ఇక్కడ అని. రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడంలే. మీరు ఎందుకు కానీ టేకప్ చేయట్లేదు సార్ టీడీ గారు? ఇది మీరు అర్త్ వరకే పెట్టండి, పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ విల్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్. దీన్ని డీసిల్టింగ్ కిందే పెట్టండి.
డీసిల్టింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీకి పారేస్తారు అంతే. డీసిల్టింగ్ కూడా అవసరమే, అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ. అది ఈ వాళ్ళకి పని ఈజీ అయిపోతుంది. ఇక్కడ పెద్దగా తవ్వేదేమో ఇబ్బంది ఉండదు, చెట్లు పీకేస్తారు. వాళ్ళకు చెప్పే చేయించండి. వాళ్ళు దేర్ షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్. వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ముందుకు రావట్లా. ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు? ఇక్కడే ఉన్నారు, మాట్లాడుకోండి. ఇక్కడే ఉన్నారు ఈ గారు, మీరు మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకోండి. ఆయన గుడ్ మార్నింగ్ సార్, నేను మురళి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎన్ఎస్ఎస్ సార్. అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెజెంటెడ్ పర్సనల్లీ 3 times చెప్పాము, మళ్ళీ లెటర్ కూడా రాసాము. మీరు మన వాళ్ళకి చెప్తే నేను ఇమీడియట్గా మన జైలు వీళ్ళు కాబట్టి మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తాను సార్. లే ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ లాస్ట్ టైం మన మీ కన్నా ముందు ఉన్నారు చూడండి సార్, ఆయన రామాంజనేయులు ఉన్నప్పుడు నేను 3 సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్? నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను, జైలు డీల్ ఎప్పుడు పంప. సో రేపు నో ప్రాబ్లం, ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఉంది మా డి గారు, ఆమె రేణుకా అనేది నేను నా తరపునే పంపించినాను. ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను. ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని, ఇప్పుడే మాట్లాడతాడండి, మీతో మాట్లాడతాడు. పంపిస్తాను. ఓకే రైట్ థ్యాంక్ యూ. పండిస్తానరా? మీరే తీసి పంపిస్తున్నారా ఎవరికైనా? ఇక్కడికే వచ్చి తీసుకుపోతాను. రేటు 100 రూపాయలు కేజీ. ఏం జాతి ఇది? మెడ్జీలు ఉండాలి, మెజోల్ అంటే పెద్ద సైజు. ఎలైట్ ఉండాలి, బరిగి కనిది. మీకు ఈ గ్రౌండ్ ఈ వాతావరణం బాగా పట్టింది సార్, బాగా పట్టింది. 100 కేజీల దాకా వస్తుంది ఇప్పుడు స్టార్ట్. మిగతా రైతులు పెట్టుకుంటే వస్తాయా వాళ్ళకు కూడా? ఎవరికైనా వస్తాయి, ఏముండాలి. నెల దించి సరిపోలే కదా వాతావరణము. మన ఆడ మన రమేష్ బాబు తమ్ముడు ఆడ ఎట్లుంది? ఆడ బాగుంది. అది రెడ్ చాయ్, ఫుల్ రెడ్ చాయ్. మీ ఆలోచన ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు? నా తెలివి ఉంది, మంచి రైతు, పెద్ద తెలివి ఉంది. మీ ఆలోచన ఎట్లా? కొడుకు సార్, తమిళనాడు పెట్టి చూసి వచ్చింటుంది. ఎక్కడ తెచ్చినారు సీడా చెట్టా? చెట్టు సార్. ఎక్కడ తెచ్చినారు? ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారి పల్లి. ఆయన అవి తమిళనాడు. ఆయన అవి దగ్గర నుంచి తెప్పిస్తారు, అబుదాబి. మీకు అన్నీ ఒకటే రేటు పోతాయా? మ్యాజువల్ ఎక్కువ రేటు, ఎలా? మెడ్జూల్ అనేది 800 అట్లా పోతుంది. ఇది 100. ఇది మరి మ్యాజువల్ ఎందుకు పెట్టలేదు? అది రాదా మనకు? అది డ్రై చేయలేదు కదా సార్, అది ఎండబెట్టాలి. ఎండబెట్టి డ్రై చేసిన తర్వాత 8 రోజులు ఎండలో ఎండబెట్టి ఇది ఖర్చు అదే అమ్మేస్తారు. పచ్చిదే 10 రోజులు ఇది కూడా ఖర్జూరాలు కూడా తింటారులే. బాగుంటుంది. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 154 చెట్లు. ఇంకా పెట్టాలి ఉండవా? ఇది పెట్టాలన్నా సార్, ఇదంతా కాలం అంతా వెళ్ళిపోతే పూర్తి 2 ఎకరాలు పెట్టాలి. ఇంకా ఒక చెట్టు 4000 ఎంత పడుతుంది? 4000 మొక్క. నీకు ఒక ఎకరాకి ఎంత 6.5 లక్షలు. 6.5 లక్షలు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెట్టి? 4 వెళ్ళి 5లో పడింది. 5 సంవత్సరాల పాటు ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు మళ్ళీ ఏం రాదు సార్. ఏదైనా పురుగు పడితే మొండి చేస్తే, కానీ పురుగు పడుతుంది, సుడి పురుగు. అప్పుడప్పుడు నెలకు అవుతుంది. ఎంత ఖర్చు వచ్చింది 5 ఏళ్ళకి? 5 ఏళ్ళకు ఒక 1 లక్ష రూపాయలు ఎకరాకి. అంతా 2 ఎకరాలు. 2 ఎకరాలకి 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఫస్ట్లో. ఒక ఎకరాకి 6.5 లక్షలు 13 లక్షలు సార్ పెట్టుబడి ఫస్ట్. మళ్ళీ 3 లక్షలు.
16 లక్షలు పెట్టుబడి 2 ఎకరాలు, ఎకరానికి 13 లక్షలు. 2 ఎకరాలకు 13 లక్షలు, మళ్ళీ 4 ఏళ్ళు సాగిందానికి 2 లక్షలు, 16 లక్షలు పెట్టుబడి. 2 ఎకరాలు, 8 లక్షలు ఎకరానికి. పోయిన తూరి 17 చెట్లు కాసిందా, ఒక టన్ను అయింది. ఈ తూరి టన్నుకి ఎంత వచ్చింది? 10 లక్షలు వచ్చింది. లక్ష. 100 రూపాయల లెక్కన. ఇప్పుడు 5 టన్నులు కాసింది, ఇప్పుడు 5 లక్షలు, 80 చెట్లు కాసింది. మొత్తం రావాలి, ఇంకా అన్నీ రాలేదు. అన్నీ రావాలి. ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇది పంట? 100 ఏళ్ళు రావు సార్. 100 ఏళ్ళు. ఒకసారి ఇన్వెస్ట్ చేసి సంవత్సరం దాన్ని వదలకపోవడం. ఇప్పటికేమి ఇది సార్, ఇంకా పైకి పోయే కొద్దీ కష్టం. చెట్టు రాలిపోయేదానికి, ట్యూనింగ్ చేసేదానికి, చెట్లు ముళ్ళులు కోసుకునేదానికి, పట్టాలు కోసేదానికి. ఎత్తు పెరగకుండా ఉండే జాతి లేదా? లేదు సార్, ఎత్తు పెరుక్కునే జాతి లేదు. ఇంకా చూడు, ట్రై చేయి, ఉంటుంది, అది కూడా వచ్చేసి ఉంటుంది. ఇప్పటికేం రాలేదు. అట్లా వచ్చేస్తారు ఊళ్ళో అందరూ. ముందు స్లాబ్ వేసినా కూడా హైట్ లేపి నైట్ విధానం పోతారు. అప్పుడు ఈడ జరిగింది. వాళ్ళు ఏం పర్పస్ పెట్టారు? యాడికి మనకు కావాల్సిన మీకు ఇక్కడ ఫోటో, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టడం చీప్ అవుతుంది, అది చీప్ అవుతుంది. చెప్పాలంటే రెండో ఎందుకంటే దానికి హైట్ పెంచుకోవాలి సార్. ఆ హైట్కి ఇక్కడ పియర్లో 2 పియర్లు వేసి ఒక పియర్ పడుతుంది సార్. అలాంటి సరే ఎస్టిమేట్ వేసి మరి ఇక్కడే ఇక్కడే బెస్ట్ సార్, ఇక్కడే బెస్ట్ సార్. ఇక్కడ అన్నిటికీ పక్క 2 పిల్లర్లు పెట్టేసి సార్, పైన స్లాబ్ వేసేస్తారు సార్. యాక్సెస్ అయితే ఇదే ఈజీ కొద్దిగా ఫోన్ తిప్పండి. బాగా అనుకున్నాం సార్. ఇది ఒకటి ప్రాజెక్ట్ పెట్టి, ఎందుకంటే లాస్ట్ టైం గొడవ జరిగింది. ఒక 5,000-6,000 ఎకరాలకు ఒకటే దారి సార్. ఫెసిలిటేట్ చేయండి. ఈ భూములకంతా రావాలి. ఊర్లో ఉంటూ వస్తాను 3 ఊళ్ళో వాళ్ళకి ఆస్పిరేషన్ కన్వీనియంట్ లేదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టారు, పనులు చేసుకుంటారు. అది 14.3లో ఒకటి ప్రపోజల్. ఇంతకుముందు కూడా మనం ఆయన గంధం చంద్రుడు ఉన్నప్పుడు ఒకటి అసెంబ్లీ ఓపెన్ 4 కిలోమీటర్ దూరంలో 4 కిలోమీటర్ దూరంలో ఈ బ్రిడ్జ్ మిస్ అయిందంటే క్రాస్ ఓవర్ ఇక్కడెక్కడైతే మా 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నాయి కూడా. బ్రిడ్జి లేక అసలు పంట కూడా పెట్టుకుని అన్ని బిల్లు ఎక్కడ అసలు ఎక్కడ 200 ఎకరాలు. ఈ బ్రిడ్జ్ అప్పుడు గొడవ పెడితే సారే చేసిన సార్ ఇప్పుడు కాంట్రాక్టర్ మళ్ళీ చేస్తాను, మళ్ళీ నేనే మాట్లాడాను. ఇప్పుడు ఇంకో బ్రిడ్జ్ ఎక్కడ మీకు ల్యాండ్ మార్క్ ఎక్కడ చైనేజ్ ఏమన్నా ఉందా? దావ ఉంది సార్, చైనేజ్ ఉంది, మొత్తం దావ ఉంది సార్. మామూలు ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ కారు ఇప్పుడు 4 కిలోమీటర్స్. మరి ఎట్లా చేస్తారు? నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకొని ఊరు దగ్గర పట్నం దగ్గర ఇటు నుండి 3 కిలోమీటర్లు పట్నం రోడ్డు 3 కిలోమీటర్లు ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జి దాటిన నడింపల్లి వరకు లేదు బ్రిడ్జి. మీ పేరు నంబరు మీ నంబరు పేరు సార్ మాట్లాడతాం. సార్ పంపిస్తాను సార్. 9491 56 145 ప్రసాద్ సార్. ఇది మీరు మళ్ళీ ఒకసారి చూసి దానికి ప్రపోజల్స్ అంటే 200 ఎకరాలు